పాకిస్తాన్‌కి, ఇండియాకి వార్ అనేది మొదలైంది. అది ఇప్పటికి కూడా ఆగలేదు. ఏదో ఒక రకంగా వార్ సిట్యుయేషన్ అయితే కంటిన్యూ అవుతానే ఉంది. హ్మ్. పేరుకి ఫార్మల్‌గా ఆపరేషన్ సింధూర్ ఆపామని చెప్పినా కూడా పాకిస్తాన్ మీద మన వార్ వేరే పద్ధతిలో జరుగుతుంది. అంటే వాటర్ ట్రీటీ అలాగే ఉంది. మన శాంక్షన్స్ అలాగే ఉన్నాయి. వీసాల రద్దు అలాగే ఉంది. డిప్లొమాట్‌లని మనం బహిష్కరించడం ఇవన్నీ అలాగే ఉన్నాయి. మరోవైపు పాకిస్తాన్ మనల్ని రెచ్చగొడుతూనే ఉంది. మనం దానికి సమాధానం ఇస్తున్నాం. మనం కూడా పాకిస్తాన్‌కి యాంటీగా క్యాంపెయిన్ వరల్డ్ వైడ్‌గా చేయడానికి 7 బృందాల్ని మోడీ పంపించాడు. 35 దేశాల్లో వాళ్ళు వెళ్ళి చేస్తున్నారు. ఇలాగ ఒక యుద్ధ వాతావరణం అయితే కంటిన్యూయస్‌గా నడుస్తూనే ఉంది. హ్మ్. అయితే మనకి చాలామందికి తెలియందేందంటే యుద్ధం అంటే ఏమనుకుంటారంటే ఏదో పాకిస్తాన్ చిన్న దేశం 25 కోట్లున్నారు. మనం 140 కోట్లున్నాం. మనం అందరూ అటు తిరిగి పాస్ చేస్తే కూడా కొట్టుకుపోతుంది. ఈ కామెడీ అంతా చేస్తుంటారు. అంటే తెలీదనమాట. యుద్ధ పర్యవసనాలు ఎలా ఉంటాయో మనకు తెలియని వాళ్ళు మాట్లాడేది. హ్మ్. ఇప్పుడు అలాంటి ఒక యుద్ధ పర్యవసనమే ఇరాన్‌లో ముగ్గురు భారతీయులు మాయమవ్వడం. అంటే పాకిస్తాన్ మనల్ని, ఇండియా పౌరుల్ని ఏ రకాలుగా ఇబ్బంది పెట్టగలదు అని చెప్పడానికి ఇదొక లేటెస్ట్ ఎగ్జాంపుల్. అంటే పాకిస్తాన్‌కి ఏందంటే ఎంత లేదన్నా ముస్లిం దేశాలు పాకిస్తాన్‌కి మద్దతిస్తాయి. ఖచ్చితంగా. అది ఓపెన్‌గా అయినా, రహస్యంగా అయినా. టర్కీ, అజర్బైజాన్ ఓపెన్‌గా ఇస్తున్నాయి. మన సౌదీ అరేబియా కావచ్చు, యూఏఈ కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఇవన్నీ కూడా లోపాయికారిగా ఇస్తున్నారు. ఫైనల్‌గా ముస్లిం దేశాలు ఎప్పటికైనా ఒకటిగా అనుకుంటాయి. హ్మ్. పైకి వాళ్ళు ఎన్ని మాట్లాడినా. సో, అలాగా ఇప్పుడేమైందంటే ఇరాన్‌లో మన ఇండియన్స్ ముగ్గురు మాయమైపోయారు. వాళ్ళు కిడ్నాప్‌కి గురయ్యారు. ఆ కిడ్నాప్ చేసింది పాకిస్తానీ వాళ్ళే అని చెప్తున్నారు. అసలు ఎవరు వీళ్ళు? ఎలా కిడ్నాప్ అయ్యారు? పాకిస్తాన్ వాళ్ళు చెప్పడానికి ఆధారాలేంటి? మన మోడీ ప్రభుత్వం దీనికి సంబంధించి ఇప్పటివరకు ఏ చర్యలు తీసుకున్నది హ్మ్. అనేది మనం చెప్పుకుందాం. వీళ్ళు పంజాబ్ వోళ్ళనమాట ముగ్గురు. పంజాబ్‌లో సింగ్రూర్ అనే ఒక ఊర్లో హుసాన్ ప్రీత్ సింగ్ అనే ఒకతను, హ్మ్. తర్వాత ఎస్‌బీఎస్ నగర్‌లో జస్వాల్ సింగ్, తర్వాత హోషియార్‌పూర్‌లో అమృత్‌పాల్ సింగ్. ఈ ముగ్గురు కూడా సిక్ మతానికి చెందినోళ్ళు. ముగ్గురు ఇరాన్‌కి వెళ్ళారు. అసలు ఇరాన్‌కి వెళ్ళి ఎందుకెళ్లారు ఈ టైంలో అని చాలామందికి డౌటు. ఎందుకంటే ఒక టెన్స్ సిట్యుయేషన్ ఉంటే ముస్లిం దేశానికి వెళ్ళి ఎందుకెళ్లారు? హ్మ్. కానీ వీళ్ళు ఇరాన్‌కి వెళ్ళాలనుకోలే. వీళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేద్దామని అనుకున్నారు. హ్మ్. ఎవరినో ఒక ఏజెంట్‌ని కలిశారు. ఈ ఓషాపూర్‌లో ఒక ఏజెంట్ ఉన్నాడు. ఆ ఏజెంట్ ఏంటంటే మిమ్మల్ని ఆస్ట్రేలియా పంపిస్తాను. మీకు వర్క్ పర్మిట్ ఇప్పిస్తాను. అక్కడ మీరు పని చేసుకోవచ్చు అని చెప్పారు. కన్‌స్ట్రక్షను అట్లాంటి వాటిలో మీరు పని చేసుకోవచ్చు అని చెప్పారు. హ్మ్. వీళ్ళు నమ్మి ఆ ఏజెంట్‌కి ముగ్గురు కలిసి తలా 6,00,000, 18,00,000 వాడికి సమర్పించారు. హ్మ్. వాడేం చెప్పాడంటే మీరు దుబాయ్, ఇరాన్, ఆస్ట్రేలియా అలా వెళ్తారు. ఆ రూట్‌లో వెళ్తారు. ఆ రూట్‌లో నేను అరేంజ్ చేశానని చెప్పాడు. సో, హ్మ్. దుబాయ్ ఎళ్లారు. దుబాయ్ నుంచి ఇరాన్ ఫ్లైట్ వచ్చింది. ఇరాన్‌లో ఏం చెప్పారంటే అక్కడ స్టాప్ ఓవర్ అంటాము. అక్కడ ఆగి ఒక రోజు అట్లా ఉండాలి. అది లీగల్‌గా నేను పర్మిషన్ తీసుకున్నా. మీరు ఉండొచ్చు. హ్మ్. మిమ్మల్ని ఎయిర్‌పోర్ట్‌లోనే రిసీవ్ చేసుకొని క్యాబ్‌లో హోటల్‌కి తీసుకెళ్తారు. అక్కడ హోటల్‌లో ఉంటారు. తర్వాత ఇరాన్ నుంచి ఆస్ట్రేలియాకి ఫ్లైట్ రెడీ కాగానే మిమ్మల్ని మళ్ళీ పిలుచుకొనొచ్చి ఎయిర్‌పోర్ట్‌కి తీసుకొస్తారనేది వీడికి చెప్పారు. హ్మ్. వీళ్ళు నమ్మారు. నమ్మి వెళ్లారు. ఇరాన్‌లో దిగారు. ఇరాన్‌లో దిగ్గానే అక్కడ ఈ అమృతపాల్ సింగ్ అనే అతను వాళ్ళ అమ్మ గుర్దీప్ కౌర్ అని వీడికి ఫోన్ చేశాడు. హ్మ్. అమ్మ నేను దిగాము అంతా బాగుంది. పర్ఫెక్ట్ ఉంది. హ్మ్. ఇప్పుడు క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం. క్యాబ్ మమ్మల్ని హోటల్‌కి తీసుకెళ్తుందని చెప్పాడు. ఆమె కూడా మంచిది నాయన జాగ్రత్త అని చెప్పింది. హ్మ్. చెప్పినాక ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది ఆమెకి. అమ్మ మమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేస్తున్నారు. కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు అని ఆందోళనగా మాట్లాడుతుంటే ఈమె టెన్షన్ పడిపోయింది. ఈ హ్మ్. లోపల ఫోన్ కట్ అయిపోయింది. అప్పటి నుంచి మళ్ళీ ఫోన్ ట్రై చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. సో, హ్మ్. ఇది పరిస్థితి. సో, అప్పటి నుంచి వాళ్ళ ముగ్గురి వివరాలు తెలియట్లేదు. అయితే ఈ లోపల ఏమైందంటే ఆ ముగ్గురు ఫ్యామిలీకి వీడియో కాల్స్ వచ్చాయి. వీడియో కాల్స్ వస్తే ఆ వీడియోలో చూస్తే వాళ్ళు ఈ ముగ్గురు కూడా కట్టేసున్నారు. ఒక రూమ్‌లో యెల్లో దారంతో కట్టేసున్నారు. చేతులకి, మొఖాలకి గాయాలున్నాయి. హ్మ్. వాళ్ళు ఏడుస్తున్నారు. ఆ విజువల్స్ ఫ్యామిలీకొచ్చాయి. హ్మ్. వీళ్ళు షాక్ అయిపోయారు. ఇదేంటిది అని షాక్ అయిపోయి కాసేపు వచ్చినాక ఆపేశారు. ఇప్పుడు వాళ్ళేందంటే మళ్ళీ ఆడియో కాల్ చేశారు. ఆడియో కాల్ చేసి మీరు ఈ ముగ్గురిని మేము వదలాలంటే ₹1,00,00,000 మాకివ్వాలి అనేది డిమాండ్ పెట్టారు. హ్మ్. సో, ఇప్పుడు వీళ్ళకి అర్థం కాలే. ఏమైనా అర్థం కాకుండా పోలీసుల్ని అప్రోచ్ అయ్యారు ఈ ముగ్గురు. పోలీసులను అప్రోచ్ అయితే ఆ నంబర్ చూస్తే ఆ నంబరు వీళ్ళ ముగ్గురికి ఒక నంబర్ నుంచే వచ్చింది. ఆ నంబరు పాకిస్తాన్.